యూపీఎస్సీ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఒక 2 times 3 times యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ప్రిలిమ్ స్టేజ్లోనో మెయిన్ స్టేజ్లోనో కొంచెం మార్క్స్ తగ్గడం వల్ల ఫెయిల్ అయ్యి మళ్ళీ రాయడం, అలాగే కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఉంటారు. పాపం ఎక్కడో వాళ్ళ దగ్గర వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతూ ఉంటారు. ఒక 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో తెలియట్లేదు, వాళ్ళకి ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో తెలియదు. మళ్ళీ కోచింగ్ చదవడం అయితే వేస్ట్ ఆఫ్ టైం. కోచింగ్ ఒకసారి అయిపోయింది, చదవడం అవసరం లేదు అసలు. మరి ఏం చేయాలి? ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు, కూర్చుంటూ చదువుతూ ఉంటారు, కానీ ఎక్కడ తప్పు చేస్తారో తెలియదు వాళ్ళకి. సో మెంటార్షిప్ చాలా ఇంపార్టెంట్. అయితే సివిల్ సర్వీసెస్కి మెంటార్షిప్ అనే పేరుతో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మార్కెట్లో, ఢిల్లీలో, హైదరాబాద్లో, చెన్నైలో చాలా ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే 1-to-1 మెంటార్షిప్ ఎక్కడా లేదు. అందుకనే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో మేము ఏం చేసామంటే మార్గదర్శన్ అనే పేరుతో 1-to-1 మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం ప్రోగ్రామ్. ఇందులో మేము లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే మా దగ్గర కొంతమంది మెంటర్స్ ఉన్నారు. మెంటర్స్ అంటే ఆల్రెడీ సివిల్స్ ర్యాంక్ వచ్చిన కొంతమంది ర్యాంకర్స్ ఉన్నారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ బాగా స్కోర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో దగ్గరలో మిస్ అయిన మెంటర్స్ కూడా ఉన్నారు. సీనియర్ ఫ్యాకల్టీ, ఎక్స్ ఫ్యాకల్టీ కూడా మెంటర్స్ ఉన్నారు. నేను కూడా కొంతమంది మెంటర్షిప్ ఇస్తూ ఉంటాను. ఒక టీమ్గా మేము అందరూ కూడా ఇస్తూ ఉంటాం. అయితే ఓవరాల్ ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్కి ఒక మెంటర్ అటాచ్ చేస్తాం. 1-to-1 మెంటర్షిప్ అంటే ఆ మెంటర్ ఆ స్టూడెంట్తో ఎవ్రీ వీక్ మాట్లాడతారు. మాట్లాడి ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ ఆ స్టూడెంట్కి టైం ఎంత చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్లో ఉన్న స్టూడెంట్ బీటెక్ 2nd year, ఎంబీబీఎస్ 3rd year, బీకామ్ 2nd year స్టూడెంట్ ఉన్నాడు. అతను ఎగ్జామ్ ఒక 3 years తర్వాత రాస్తాడు యూపీఎస్సీ. అంటే 3 years మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇస్తాం వాళ్ళకి. కొంతమంది ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది, ఒకసారి రాసిస్తుంటారు, 2 సార్లు రాస్తుంటారు. వాళ్ళకి ఒక 6 to 8 months టైం ఉంటుంది. అక్టోబర్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మేలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది, అంటే ఒక 8 months టైమే ఉంది. అటువంటి వాళ్ళకి ఒక 8 months మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. కొంతమంది వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటారు, రోజు జాబ్ చేస్తారు, సాయంత్రం ఒక 3-4 hours చదవగలుగుతారు అంతే వాళ్ళు. అటువంటి వాళ్ళకి మెంటర్షిప్ సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 1 year అవ్వదు, ఒక 1.5 టైం పెట్టుకోవాలి, వాళ్ళు సపరేట్గా ఉంటుంది. అలాగా ఆ స్టూడెంట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, కెపాసిటీ, ప్రిపరేషన్ స్టాండర్డ్స్ బట్టి టైం పీరియడ్ డిసైడ్ చేస్తాం. ఫస్ట్ డిసైడ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే సోర్సెస్, ఆ స్టూడెంట్కి సోర్స్ ఇస్తాం. ఏ సబ్జెక్ట్కి ఏ సోర్స్ ఫాలో అవ్వాలి. మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి మేము ఎలాగో డైలీ కరెంట్ అఫైర్స్ తయారు చేస్తూ ఉంటాం. ఎక్స్పర్ట్ టీమ్ ఉంటుంది, మాకు ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది. ఆ టీం ఏం చేస్తుందంటే మంత్లీ మ్యాగజైన్స్, డైలీ కంటెంట్, డైలీ క్వశ్చన్స్, వీక్లీ క్వశ్చన్స్ తయారు చేస్తుంటాం. క్వశ్చన్స్ మేము అది సప్లై చేస్తాం. దాంతోపాటు స్టాండర్డ్ బుక్స్ సజెస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో మా మెటీరియల్ ఇస్తాము, మా మెటీరియల్తో పాటు కొన్ని స్టాండర్డ్ బుక్స్ కూడా సజెస్ట్ చేస్తాం వాళ్ళకి సోర్సెస్లో. అలాగే స్టూడెంట్కి వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీక్లో ఏం ఫినిష్ చేయాలి, ఆ మంత్లో ఏం ఫినిష్ చేయాలి. ఒక టార్గెట్ గోల్ ఉంటేనే, కొంచెం ప్రెషర్ ఉంటేనే మనం ఫాస్ట్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఆ స్టూడెంట్కి ఒక ట్రాకర్ ఇస్తాం, ఆన్లైన్ ట్రాకర్, ఒక సిస్టమాటిక్ అండ్ సైంటిఫిక్ ట్రాకర్ ఉంటుంది ఆన్లైన్లో. ట్రాకర్ ఏంటంటే రోజు ఏం చదువుతున్నారు, కరెంట్ అఫైర్స్ ఏం చదువుతున్నారు, స్టాటిక్ జనరల్ స్టడీస్ ఏం చదువుతున్నారు, ఆప్షనల్ ఏం చదువుతున్నారు, సీసెట్ ఏం చేస్తున్నారు, ట్రాక్ చేస్తూ ఉంటాం. వాళ్ళు దాన్ని నోట్ చేస్తూ ఉంటారు. అలాగే డైలీ వాళ్ళు ఫినిష్ చేసిన టాపిక్ మీద ఒక ఫ్యూ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తాం, ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాం. సో వాళ్ళ ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి, డైలీ ఏం చదువుతున్నారు, డైలీ ఎగ్జామ్ మార్క్స్ ఎలా వస్తున్నాయి, వీక్లీ ఎంత ఫినిష్ చేస్తున్నారు. యూపీఎస్సీ సిలబస్ మొత్తాన్ని కూడా మైక్రో సిలబస్గా బ్రేక్ చేయడం జరుగుతుంది. మొత్తం యూపీఎస్సీ సిలబస్ని మైక్రో టాపిక్స్ బ్రేక్ చేస్తాం. సో ఒక్కొక్క టాపిక్ ఫినిష్ చేసుకుంటూ వెళ్తారు స్టూడెంట్, టిక్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. టాపిక్ ఫినిష్ అవగానే ఆ టాపిక్ మీద ఎగ్జామ్ పెడతాం. ప్రతి టాపిక్ అయిపోగానే రెడీగా ఉంటాం అదే పేపర్స్. టాపిక్ అయిపోయి ఎగ్జామ్ రాయాలి వాళ్ళు, దాన్ని ఇవాల్యుయేట్ చేస్తారు. మెంటర్ ఏం చేస్తారంటే స్టూడెంట్ రాసిన ప్రతి ఎగ్జామ్ని కరెక్షన్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తారు. మెయిన్స్ క్వశ్చన్ ఉందనుకోండి, ఎలా ఎక్కువ డైమెన్షన్స్ ఎలా యాడ్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ఎలా యాడ్ చేయాలి, వాల్యూ ఎడిషన్ రిపోర్ట్స్, స్టాటిస్టిక్స్, డాటా ఎలా యాడ్ చేయాలి, వాళ్ళ సజెషన్ని ఎలా కంక్లూజన్ రాయాలి, ఇంట్రొడక్షన్లో కాంటెక్స్ట్ ఎలా రాయాలి. అలాగే యూపీఎస్సీ ప్రిపరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడం, ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. అందుకనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తూ ఉంటాం స్టూడెంట్స్ రెగ్యులర్గా కూడా. ఈ రకంగా ఆ ట్రాకర్ చూడడం వల్ల స్టూడెంట్ కెపాసిటీ మాకు అర్థం అవుతుంది. కొంతమంది స్టూడెంట్కి ఏంటంటే ప్రజెంటేషన్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి రీడింగ్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఆబ్జెక్ట్ థింకింగ్ ఉండదు. అలా స్టూడెంట్ యొక్క వీక్నెస్ ఐడెంటిఫై చేసి ఆ వీక్నెస్ మీకు వర్క్ చేస్తాము. అలాగే ప్రతి స్టూడెంట్ స్ట్రెంత్ ఉంటుంది. కొంతమంది డైనమిక్గా ఉంటారు, ఒపీనియన్స్ బాగుంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగుంటుంది. ఆ స్ట్రెంత్ని అలాగే హోల్డ్ చేసి ఆ స్ట్రెంత్ని మోటివేషన్ యూజ్ చేసుకుంటారు స్టూడెంట్స్కి. అలాగే ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఫ్రీక్వెంట్గా యూపీఎస్సీ ర్యాంక్ సాధించిన టాపర్స్ కూడా స్టూడెంట్స్ అప్పుడప్పుడు కనెక్ట్ అయ్యి మోటివేట్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ని.
సో రెగ్యులర్ ఎగ్జామ్స్ పెట్టడం కానీ, ట్రాక్ చేయడం కానీ, సోర్స్ చెప్పడం కానీ, ఇవాల్యుయేషన్ చేయడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల స్టూడెంట్ ఖచ్చితంగా సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ తప్పులు తెలుసుకొని ఒకసారి వాళ్ళు ఫెయిల్ అయ్యి ఉంటే ఎగ్జామ్లో నెక్స్ట్ టైం ఆ తప్పులు లేకుండా ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ పేరు మార్గదర్శన్. లాస్ట్ ఇయర్ మార్గదర్శన్లో కూడా లాస్ట్ 2 years నుంచి రన్ చేస్తాం ప్రోగ్రామ్ మేము. లాస్ట్ ఇయర్ మార్గదర్శన్లో కూడా తక్కువ మంది స్టూడెంట్ తీసుకున్నాం మేము. ఫస్ట్ స్టూడెంట్ మెంటర్ ఇచ్చాము. 1-to-1 మెంటర్షిప్ అనేది ఎక్కడ లేదు మార్కెట్లో. యాక్చువల్గా మెంటర్షిప్ అంటే బయట ఎలా ఉంటుందంటే ఒక 20 మంది స్టూడెంట్స్కి 30 మందికి వెళ్ళి మెంటర్షిప్ ఇస్తారు. బట్ మేము 1-to-1 ఇస్తాం. అది ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మీరు ఇంట్లో నుంచి కూడా ఏ ఊర్లో ఉన్నా ఆన్లైన్ కంటే తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు. లింక్లో చూడండి. మీరు మొత్తం మన మార్గదర్శన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎన్రోల్ కూడా అవ్వచ్చు. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డౌట్స్ ఉన్నా కూడా మా కింద నెంబర్ చూసి ఫోన్ చేయొచ్చు, డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మీరు మా వెబ్సైట్లో శరత్ చంద్ర ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. యూ కెన్ గో త్రూ ఆల్ దోస్ డీటెయిల్స్. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఏస్ ద ప్రిపరేషన్. లాస్ట్ ఇయర్ మా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ప్రిలిమ్స్లో మెయిన్స్లో బాగా స్కోర్ చేయగలిగారు. అంటే మన మెయిన్స్ అయింది, ఇంక ఇంటర్వ్యూకి వెళ్ళాలి చూద్దాము. ఈ సంవత్సరం మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లిమిటెడ్ స్టూడెంట్ తీసుకున్నాం. లిమిటెడ్గా మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్లో ఇంకొంచెం నాలెడ్జ్ కావాలి అనుకుంటే మా దగ్గర రికార్డ్ క్లాస్ ఉంటాయి. మా దగ్గర సివిల్స్ కోచింగ్లో చెప్పిన ప్రతి సబ్జెక్ట్ రికార్డింగ్ ఉంటుంది. ఆ రికార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ కొంచెం వీక్గా ఉన్నారు, ఎకానమీ రికార్డ్ క్లాస్ వినొచ్చు. వాళ్ళు పాలిటీ బాగా చాలా బాగవచ్చు, వినాల్సిన అవసరం లేదు. అలాగే రికార్డ్ క్లాస్ సపోర్ట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి కరెంట్ మెటీరియల్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ క్లాస్ అని ఎస్ఏ ఎథిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అవ్వచ్చు, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఈ 3 ఆప్షన్స్ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు కానీ 3 ఆప్షన్స్ అయితే ఈ ఆప్షన్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆ ఆప్షన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో దాని ప్రకారంగా ట్రాకర్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఎగ్జామ్ పెడతాము, వాల్యుయేషన్ చేస్తాము, కంటెంట్ ఇస్తాము. ఆన్లైన్ మెంటర్షిప్ తీసుకునే వాళ్ళు ఒకలా ఉంటుంది. ఆఫ్లైన్లో హైదరాబాద్ జోన్కి వచ్చారనుకోండి, మీరు ఆఫ్లైన్ హైదరాబాద్కి వచ్చి అశోక్ నగర్లో మన బ్రాంచ్కి వచ్చి మెంటర్షిప్ తీసుకుందాం అనుకుంటే బ్రాంచ్లోనే మెంటర్స్ ఉంటారు. డైరెక్ట్ కలవచ్చు వాళ్ళని. ఎవ్రీ వీక్ వచ్చి మెంటర్స్ కలవచ్చు, డైరెక్ట్ కూర్చొని మాట్లాడచ్చు వాళ్ళతో. మనకి అశోక్ నగర్లో అయితే శరత్ చంద్ర ఐఎస్ అకాడమీ బ్రాంచెస్లో స్టడీ హాల్స్ ఉన్నాయి. మనకి సపరేట్ స్టడీ హాల్ ఉంటుంది, కొంచెం చదువుకోవచ్చు. త్రూ అవుట్ ది డే ఓపెన్ చేసి ఉంటుంది, చదువుకుంటూ ఉండవచ్చు. డౌట్స్ వస్తే అక్కడ క్లియర్ చేస్తారు. మెంటర్స్ అక్కడే ఉంటారు. ఆఫ్లైన్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆన్లైన్లో ఏమవుతుందంటే కనెక్ట్ అవ్వాలి, టైం స్లాట్ ఫిక్స్ చేసి కనెక్ట్ అవ్వాలి. ఈ రకంగా ఆఫ్లైన్ అయితే నేను ఇంకా ప్రిఫర్ చేస్తాను కూడా. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్.